వృద్ధాప్యంలో దేవుని సాధనంగా వాడబడి క్రీస్తు త్రోవను సరళము చేయు బాప్తిస్మం ఇచ్చు యోహాను తల్లి అయిన ఎలిజబెత్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎలిజబెత్ హెబ్రోన్లో జన్మించింది. ఆమె పేరుకు అర్థం దేవుడు గొప్పవాడు లేదా దేవుని సమృద్ధి అని. ఈమె లేవి గోత్రికురాలు, అహరోను సంతతికి చెందింది. ఎలిజబెత్ యొక్క భర్త పేరు జకర్యా. ఇతను ఒక యాజకుడు. దేవుని మందిరంలో అతని వంతు రాగానే దేవుని సేవ చేయువాడు, దేవునికి ధూపం వేయువాడు. ఎలిజబెత్ గొడ్రాలు. ఒకరోజు జకర్యాకి దేవునికి ధూపం వేయడానికి తన వంతు వస్తుంది. అప్పుడు జకర్యా ధూపం వేయడానికి మందిరంలోనికి వెళ్తాడు. మందిరం లోపల ధూప వేదిక యొక్క కుడి ప్రక్కన ప్రభు యొక్క దూత అతనికి కనపడతాడు. జకర్యా అని అతను పిలవగా జకర్యా దూతను చూసి భయపడినప్పుడు ఆ దూత జకర్యాను చూసి, భయపడొద్దు, నీ ప్రార్థన వినబడింది, నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు ఒక కుమారుని కంటుంది. అతడు దేవుని దృష్టికి గొప్పవాడై ఏలియా ఆత్మ కలిగినవాడు. అతనికి యోహాను అని పేరు పెడతావని చెప్పి లేఖనంను జ్ఞాపకం చేసిన తరువాత కూడా జకర్యా, ఇది ఎలా జరుగుతుంది? నేను ముసలివాడను, నా భార్య వృద్ధురాలు అని చెప్తాడు. దేవుని దూత జకర్యా పలికిన మాట విని అతని అవిశ్వాసాన్ని బట్టి అతని గద్దించి, ఈ మాటలు నెరవేరు వరకు నీవు మాట్లాడక మౌనివై ఉందువు అని చెప్తాడు. జకర్యా మందిరంలో నుండి బయటికి రావటానికి ఆలస్యం చేయగా ప్రజలు అతని కొరకు బయట ఎదురు చూస్తూ ఉంటారు. దేవుని మాట ప్రకారం ఎలిజబెత్కు గర్భం వస్తుంది. కావున ఎలిజబెత్, దేవుడు నాకుండిన అవమానంను తీసివేశాడు, నన్ను కటాక్షించాడు అనుకొని 5 నెలలు ఎవరి కంటా పడకుండా ఉంటుంది. ఆమెకు 6వ నెల వచ్చినప్పుడు వారు యూదా ప్రదేశంలోని కొండ సీమలలోనున్న ఒక ఊరిలో ఉంటారు. అక్కడికి యేసును గర్భాన ధరించిన మరియా ఆమెను కలుసుకోవడానికి వస్తుంది. ఎప్పుడైతే ఎలిజబెత్ మరియను చూసిందో ఆమె పరిశుద్ధాత్మతో నింపబడి మరియను ఘనపరుస్తుంది. ఇంచుమించు మరియ 3 నెలలు ఎలిజబెత్ దగ్గర ఉంటుంది. తరువాత తన ఇంటికి వెళ్ళిపోతుంది. ఎలిజబెత్కు ప్రసవ కాలం వచ్చినప్పుడు ఆమె ఒక కుమారుని కంటుంది. ఆమెపై దేవుడు ఎంతో కనికరం ఉంచినని ఆమె పొరుగువారును బంధువులు కూడా ఎంతో సంతోషిస్తారు. ఆ బిడ్డకు 8వ దినమున సున్నతి చేయవలసి వచ్చినప్పుడు వారికి ఏ పేరు పెట్టాలి అని ఆలోచించి జకర్యా యొక్క వంశపు వారి పేర్ల చొప్పున జకర్యాని పేరు పెడదామా అని అడుగుతారు. అందుకు ఎలిజబెత్ జకర్యాను పేరు పెట్టడానికి ఒప్పుకోక యోహాను అనే పేరు పెట్టమంటుంది. సరే అని తన భర్తను ఈ బిడ్డ యొక్క పేరేంటి అని అడిగినప్పుడు అతడు పలక మీద యోహాను అని వ్రాస్తాడు. అక్కడ ఉన్న వారందరూ కూడా ఎంతో ఆశ్చర్యపడతారు. వెంటనే జకర్యా నోరు తెరవబడి దేవుని మహిమపరుస్తాడు. కాబట్టి చుట్టుపట్ల ఉన్న వారందరికీ ఎంతో భయం పుడుతుంది. ఈ సంగతులు వారున్న ప్రాంతం మొత్తం కూడా ప్రచురమవుతాయి. ఈ బిడ్డ ఎలాంటి వాడవుతాడో అని వారందరూ కూడా వారి మనసులో అనుకుంటారు. ఈ విధంగా ప్రవక్త అయిన యెషయా ద్వారా పలుకబడిన మాట నెరవేర్చడానికి దేవుడు ఎలిజబెత్ను వాడుకున్నాడు.